See, there are a lot of programs to come here and settle. It is just that you have to know about different programs and you have to know about different requirements. వేరే పైలట్ ప్రోగ్రామ్స్తో పోలిస్తే మీకు ఈ ప్రోగ్రాంలో జాబ్ రావడం కొంచెం ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే తక్కువ ఐల్ స్కోర్ ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా వస్తే మీకు పిఆర్ కొంచెం ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక కెనడాకి రావడానికి ఒక కొత్త పైలట్ ప్రోగ్రామ్ గురించి మీతో మాట్లాడుతున్నాను. సో ఈ పైలట్ ప్రోగ్రామ్ ద్వారా మీరు కెనడాకి వస్తే మీకు హై ఐల్ స్కోర్ అవసరం లేదు, ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపించక్కర్లేదు, అండ్ మీ ఫ్యామిలీ అందరికీ కూడా పిఆర్ వస్తుంది. అండ్ ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. లైక్ ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి, ఇన్ ఇయర్ ఎంతమంది అప్లికెంట్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈరోజు ఈ వీడియోలో మాట్లాడతాను. అండ్ బిఫోర్ దట్ మీలో ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు రాధ. ఇన్ నా ఛానల్ కెనడా పేజెస్, అండ్ ఈ ఛానల్లో కెనడా ఇమిగ్రేషన్కి సంబంధించిన వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నేను మాట్లాడే పైలట్ ప్రోగ్రామ్ పేరు హోమ్ చైల్డ్ కేర్ ప్రొవైడర్ అండి. సో ఈ ప్రోగ్రామ్ మనకి కెనడాలో 2023 వరకు రన్ అవుతుంది. రీసెంట్గానే స్టార్ట్ అయింది. అండ్ దీనికి కూడా ఎక్కువ కాంప్లికేటెడ్ రిక్వైర్మెంట్స్ లేవండి ఈ ప్రోగ్రామ్కి. అన్లైక్ అదర్ పైలట్ ప్రోగ్రామ్స్, యూజువలీ మనకి పిఎన్పి ప్రోగ్రామ్స్లో అండ్ ఎక్స్ప్రెస్ ఎంట్రీలో చాలా హై రిక్వైర్మెంట్ ఉంటుంది. సిఆర్ఎస్ స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళకే ఛాన్స్ దొరుకుతుంది కెనడా రావడానికి. కానీ దీనికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ ప్రోగ్రామ్కి. సో మీరు అడ్వాంటేజెస్ చూస్తే ఫస్ట్ వచ్చి మనకి చాలా తక్కువ ఐల్ స్కోర్ అడుగుతున్నారు. అండ్ ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ కూడా ఎక్కువ లేవు వాళ్ళకి. అండ్ మీకు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ ద్వారా పిఆర్ వస్తే మీరు మీ ఫ్యామిలీ అంటే మీ స్పౌస్కి కూడా ఓపెన్ వర్క్ పర్మిట్తో తీసుకురావచ్చు, మీ పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకోవచ్చు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అసలు ఈ చైల్డ్ కేర్ ప్రొవైడర్ అంటే ఏంటి అంటే, మనకి ఇండియాలో మనకి చాలామందికి తెలుసు చైల్డ్ కేర్ ప్రొవైడర్ అంటే ఏంటో. సో మనకి నానీ అని ఆర్ బేబీ సిట్టర్ అని జాబ్స్ ఉంటాయి కదా. సో ఆ ఆక్యుపేషన్ మీద కెనడాకి రావాలి మీరు. సో ఆ ఆక్యుపేషన్ నానీ బేబీ సిట్టర్ అంటే లైక్ పేరెంట్స్కి అసిస్ట్ చేయడం అండి. అది ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎలా అంటే పేరెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తూ ఆర్ వాళ్ళకి ఫిజికల్ డిజేబిలిటీస్ ఉండటం వల్ల వాళ్ళు ఒక బేబీ సిట్టర్ని పెట్టుకుంటారు. సో బేబీ సిట్టర్ అంటే దే హ్యావ్ టు జస్ట్ హెల్ప్ ద పేరెంట్స్, పిల్లల్ని చూసుకోవడానికి హెల్ప్ చేయాలి పేరెంట్స్కి. సో ఇట్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్, లైక్ స్కూల్కి డ్రాప్ చేసి పిక్ చేసుకోవడం అండ్ పిల్లల్ని ఆడిపించడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తారు, లైక్ వాట్ ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ టు డూ అని. అండ్ కొంతమంది ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతోనే ఉండాలి అని అంటారు. మేము అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము, ఆన్ అవర్ ఎక్స్పెన్సెస్ యూ హ్యావ్ టు బీ విత్ అస్ అని చెప్పి. సో ఇలా వాళ్ళకి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ జాబ్ ప్రొఫైల్ అండి. అండ్ ఇప్పుడు మనకి ఎలిజిబిలిటీ ఎవరెవరు అప్లై చేయొచ్చు. సో బేబీ సిట్టర్ అంటే మామూలుగా ఎలాగ తీసుకుంటారు అని మీకు డౌట్ వస్తుంది కదా. సో ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఏంటో మనం చూద్దాము. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చి ఎడ్యుకేషన్. దీనికి నేను చెప్పినట్టు హై రిక్వైర్మెంట్స్ ఏమీ లేదు. సో 12th ఇంటర్ అయిన తర్వాత ఒక 1 year డిప్లొమా కోర్స్ ఏదైనా సరే మీరు చేయాలి. సో 12th తర్వాత 1 year చేసిన తర్వాత దానికి కూడా ఈసీఏ చేయాలండి. సో ఈసీఏ అంటే ఎడ్యుకేషనల్ క్రెడెన్షియల్ అసెస్మెంట్. సో ఈసీఏ అనేది మనకి ఏ ప్రోగ్రామ్ ద్వారా వచ్చినా సరే మీరు వాళ్ళకి ఈసీఏ ప్రొవైడ్ చేయాలి. సో డబ్ల్యూఈఎస్ ద్వారా నా ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు అది చూడండి, మీకు ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది. సో ఈసీఏ అయిన తర్వాత నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ వచ్చి ఐఎల్స్ అని. సో ఐఎల్స్ CLB 5 అడుగుతున్నారు వాళ్ళు. సో యూజువలీ మనకి ఐఎల్స్ స్కోర్ చాలామందికి తక్కువ వస్తుంది. అండ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా మాకు చాలా తక్కువ స్కోర్ వస్తుంది, సేమ్ స్కోర్ వస్తుంది అక్క, మేము కెనడాకి ఎలా రావాలి, మాకు ఇంట్రెస్ట్ ఉందని అడుగుతున్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా తక్కువ ఐఎల్స్ స్కోర్ ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా వస్తే మీకు పిఆర్ కొంచెం ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐఎల్స్ అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి అండ్ థర్డ్ రిక్వైర్మెంట్ వచ్చి జాబ్ ఆఫర్. సో జాబ్ ఆఫర్ అంటే యూజువలీ చాలామంది డౌన్ అయిపోతారు, ఇండియాలో కూర్చొని మనకి జాబ్ ఆఫర్ ఎలా వస్తుంది కెనడాలో అని. కానీ ఏంటంటే లైక్ వేరే పైలట్ ప్రోగ్రామ్స్తో పోలిస్తే మీకు ఈ ప్రోగ్రాంలో జాబ్ రావడం కొంచెం ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే దే డోంట్ హ్యావ్
చాలా ఎక్కువ రిక్వైర్మెంట్స్ లేవు అండ్ ఐఎల్ స్కోర్ కూడా చాలా తక్కువ అడుగుతున్నారు. సో దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యూ కెన్ గెట్ అ జాబ్. అండ్ ఆల్సో మనకి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రన్ అవుతున్నాయి సక్సెస్ఫుల్గా ఇన్ని ఇయర్స్ టుగెదర్ అని అంటే దేర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ సక్సెస్ రేట్ అండి. సో యూజువలీ మనకి ఇప్పుడు 2023 వరకు ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో ఇన్ కేస్ మీకు జనాలకి ఒకవేళ జాబ్ రాకుండా ఈ ప్రోగ్రాంలో ఇమిగ్రేట్ అవ్వలేకపోతున్నారంటే ఆబ్వియస్లీ ఇలాంటి ప్రోగ్రామ్స్ రన్ అవ్వవు. సో దట్ మీన్స్ అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ జాబ్స్ అండ్ దే ఆర్ కమింగ్ హియర్ టు కెనడా త్రూ సచ్ ప్రోగ్రామ్స్. సో ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, మేబీ యూ హ్యావ్ టు పుట్ సమ్ మోర్ ఎఫర్ట్స్ అంతే. సో నేను మీకు ఐడియాగా ఎలా అప్లై చేయాలి, అసలు ఈ జాబ్స్ ఎలా ఉంటాయో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి తెలుగు వాళ్ళకి ఇక్కడ తెలుగు కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటారండి. లైక్ ఇండియన్ కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటారు, పంజాబీస్ ఉంటారు, బ్రాంప్టన్లో పంజాబీస్ ఉంటారు, అండ్ యూనో స్కార్బరోలో తెలుగు వాళ్ళు ఉంటారు. సో ఈ ఇండియన్ ఫ్యామిలీస్ అందరూ, ఎస్పెషల్లీ తెలుగు ఫ్యామిలీస్ అందరూ వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి తెలుగు బేబీ సిట్టర్స్ కోసం చూస్తూ ఉంటారు. సో నేను యూజువల్గా పోస్ట్ చూస్తూ ఉంటాను, మీకు నేను చూపిస్తాను ఆ యాడ్స్ కూడా. సో వాళ్ళు ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకూడదని చెప్పి, సో ఇలాంటి వాటికి మీరు యూనో వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ మీరు వాళ్ళని ఒకవేళ రీచ్ అవ్వగలిగితే యూ విల్ గెట్ అ జాబ్ ఆఫర్. సో వన్స్ యూ గెట్ అ జాబ్ ఆఫర్ యూ కెన్ కమ్ విత్ దిస్ ప్రోగ్రామ్. సో ఇది ఒక కిజిజీ అని చెప్పి మనకి కెనడా లోకల్ వెబ్సైట్ అండి. లైక్ జాబ్స్ అన్నా మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనకి ఇక్కడ దొరుకుతుంది. సో ఇప్పుడు ఇదే కిజిజీలో నేను సర్చ్ బార్లో ఇండియన్ నానీ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ పోస్టింగ్స్ ఉన్నాయి. నీడ్ ఇండియన్ నానీ ఫర్ న్యూ బార్న్ బేబీస్ ఫ్రమ్ డేట్స్ కూడా చెప్తున్నారు. లైక్ 15th October నుంచి 15th November 1 month అని అడిగారు. ఆర్ ఇంకా ఇండియన్ నానీ ఫర్ 2 months ఓల్డ్ ఇన్ నార్త్ యార్క్ అంట. సో వీళ్ళకి మళ్ళీ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కింద లుకింగ్ ఫర్ ఇండియన్ పంజాబీ నానీ ఇన్ స్కార్బరో. సో పంజాబీస్ కావాలంటున్నారు, తెలుగు వాళ్ళు, ఇలా డిఫరెంట్ నేను చెప్పినట్టు మీకు వాళ్ళ రిక్వైర్మెంట్స్ మెన్షన్ చేస్తారు. సో ఇండియన్ నానీ ఫర్ 2 months అసలు ఎలా ఉందో వాళ్ళ రిక్వైర్మెంట్ చూద్దాము. సో ఇందులో వీళ్ళకి ఎక్కువ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదండి. లుకింగ్ ఫర్ ఇండియన్ నానీ హూ కెన్ హెల్ప్ విత్ మీల్ ప్రిపరేషన్ అండ్ లైట్ క్లీనింగ్ అండ్ హౌస్ కీపింగ్ అంటున్నారు. సో పిల్లల్ని ఏమీ చూసుకోక్కర్లేదు అనుకుంటా. వీ హ్యావ్ అ 2 month ఓల్డ్. సో ఇంతే ఉంది ఇన్ఫర్మేషన్. మేబీ వాళ్ళని కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఇక్కడ వినీత్ అంట కాంటాక్ట్ పర్సన్. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఇక్కడ మనం మెసేజ్ డైరెక్ట్గా వాళ్ళకి పంపిస్తే దెన్ దే విల్ గెట్ ఇన్ టచ్ విత్ అస్. సో ఇలా వర్క్ అవుతుందండి మనకి ఈ నానీ ఆర్ బేబీ సిట్టర్ జాబ్స్. కిజిజీలో నేను సర్చ్ బార్లో బేబీ సిట్టర్ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి ఒక జాబ్ ఓపెనింగ్ ఉంది. అకేషనల్ బేబీ సిట్టర్ నీడెడ్ ఫర్ అ 9-year-old బాయ్ అంటున్నారు. సో వాళ్ళు ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో లుకింగ్ ఫర్ అ బేబీ సిట్టర్ ఫర్ మై 9-year-old, నో హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ ఎనీ అదర్ కోర్స్ విల్ బీ ఇన్వాల్వ్డ్, ఆల్ మీల్స్ విల్ బీ ప్రొవైడెడ్. సో ఐ విల్ సజెస్ట్ అ స్కెడ్యూల్. అంతా చాలా క్లియర్గా ఉంది. సో లాస్ట్కి కైండ్లీ మెసేజ్ ఆర్ కాల్ మీ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ మ్యూచువల్ సూటబిలిటీ వీ విల్ అరేంజ్ టు మీట్ అని రాశారు. సో మనం వాళ్ళని ఈ కిజిజీ యాడ్ ద్వారా పోస్ట్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అయితే ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇలాగ డిఫరెంట్ పోస్ట్ జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి మనకి. అండ్ ఈ ప్లాట్ఫామే కాకుండా మీకు ఇండీడ్, గ్లాస్డోర్, నేను ఇదివరకు చెప్పిన కెనడా జాబ్స్ యూజువల్లీ మనకి టెక్నికల్ జాబ్స్ ఎలా వెతుకుతామో ఇది కూడా అలానే ఆ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మీకు వెతికితే బేబీ సిట్టర్ జాబ్స్ దొరుకుతాయి. సో ఈ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ మీరు మీట్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలండి. సో అప్లికేషన్ ఫిల్ చేసి మీ కెనడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే వాళ్ళు మీ అప్లికేషన్ని చెక్ చేసి మీ జాబ్ ఆఫర్ని చెక్ చేసి అది వ్యాలిడ్ జాబ్ ఆఫర్ అయితే మీకు 2 years ఆఫ్ ఓపెన్ వర్క్ పర్మిట్ ఇస్తారు. సో ఈ ఓపెన్ వర్క్ పర్మిట్ మీతో పాటు మీ స్పౌస్కి కూడా వస్తుంది. అండ్ నేను చెప్పినట్టు మీరు మీ ఫ్యామిలీని మొత్తం తీసుకురావచ్చు ఇక్కడికి. సో 2 years మీరు ఇదే జాబ్లో ఇదే ఆక్యుపేషన్లో ఇక్కడ జాబ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా పిఆర్ ప్రాసెస్ అవుతుంది. సో మీరు బట్ ఈ 2 years సేమ్ స్పెసిఫిక్ ఆక్యుపేషన్లో ఉన్నానని మీరు ప్రూఫ్ చూపించాలి కెనడియన్ గవర్నమెంట్కి. దెన్ యుల్ గెట్ యువర్ అప్లికేషన్ విల్ బీ ప్రాసెస్డ్ ఫర్ పిఆర్. సో దీనికి ఈ ప్రోగ్రామ్కి వన్ అండ్ ఓన్లీ రూల్ ఏంటంటే అండి, యూ హ్యావ్ టు స్టిక్ టు ద సేమ్ ఆక్యుపేషన్. సో మీకు ఓపెన్ వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత మీరు కెనడా వచ్చి వేరే జాబ్ చూసుకోవడానికి లేదు. వేరే జాబ్ చూసుకోవచ్చు బట్ ఇన్ ద సేమ్ ఆక్యుపేషన్ ఎన్ఓసి కోడ్ మీరు యాజ్ అ బేబీ సిట్టర్ ఆర్ నానీగానే చేయాలి. మేబీ వేరే ఎంప్లాయర్కి చేయొచ్చు బట్ యూ షుడ్ నాట్ బీ చేంజింగ్ యువర్ ఆక్యుపేషన్. సో దిస్ ఈస్ ది
వెరీ ఇంపార్టెంట్ రూల్ టు బీ ఫాలోడ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో వన్స్ మీరు ఈ 2 years ఆఫ్ అప్లికేషన్ 2 years ఆఫ్ వర్క్ పర్మిట్ అయిపోయిన తర్వాత హ్యాపీగా కెనడాలో పర్మనెంట్ రెసిడెంట్స్గా సెటిల్ అయిపోవచ్చు. సో ఇక్కడ చూస్తే మీకు 2750 అప్లికేషన్స్ ప్రాసెస్ అవుతాయి పర్ ఇయర్ ఈ పైలట్కి అని మెన్షన్ చేశారండి. ఇది మనకి కెనేడియన్ గవర్నమెంట్ వెబ్సైట్లో ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. సో అంటే మనకి సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం. దీనికి టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ లేవు కాబట్టి దే ఆర్ ఛాన్సెస్ దట్ పీపుల్ కెన్ గెట్ అ పిఆర్ విత్ దిస్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ గురించి కంప్లీట్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ కీప్ ట్రయింగ్ అండి. దే ఆర్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు కమ్ హియర్ అండ్ సెటిల్. ఇట్ ఈస్ జస్ట్ దట్ యూ హ్యావ్ టు నో అబౌట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అండ్ యూ హ్యావ్ టు నో అబౌట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్. సో మనకి కన్సల్టెన్సీనే అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ ద్వారానే మనం వెళ్ళాలి అని లేదు. మీరే డీటెయిల్స్ అన్నీ కనుక్కొని యూ కెన్ అప్లై అండ్ కమ్. సో ఇంకా మీకు ఈ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను చెప్పినవన్నీ కూడా మీకు కెనడియన్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో నేను ఆ లింక్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ జస్ట్ గో త్రూ అండ్ ఆల్సో యూ కెన్ గెట్ బ్యాక్ టు మీ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్. నేను కొంచెం 1 or 2 days టైం తీసుకుంటున్నాను టు రివర్ట్ టు యువర్ క్వైరీస్, బట్ దెన్ I always make sure that I always answer all the queries అండి. So it may take a little more time, but I will be with an answer. It could be for your comments in my below my videos or insta messages కానీ కొంచెం మెయిల్స్ చెక్ చేసుకోవడమే నాకు లేట్ అవుతుంది. బట్ I'll make sure that I also reply to all the emails which I'm getting. And once again thank you all for your support. and ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. అండ్ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.